గురువుగారు, వారాహి నవరాత్రుల సందర్భంగా 6వ రోజు అమ్మవారిని ఏ రూపంలో అలంకరించాలంటారు? ఏ ఏ నైవేద్యాలు సమర్పించాలంటారు? ఇక్కడ అమ్మవారిని వనంలోకి అంటే రాక్షసుల్ని వెతికి వెతికి పట్టుకునే ప్రయత్నం చేస్తాడు. ఒక్కొక్కడు వదిలి దాచుకుంటారు, ఒక్కొక్కడు ఒక్కొక్క చెట్టు చాటు ఉంటాడు, భయపడతారు. అప్పటికే అంటే అమ్మవారి ఉగ్రరూపం బయటకు వచ్చేస్తుంది. కొద్ది ఆవిడ విరుచుకు పడుతుంటుంది. కొంచెం దాచుకుంటుంటారు కదా. అంటే మన చెట్లు అంటే మనలా చెట్లు కావు. అక్కడ చెట్లు అంటే ఓ 10 మంది రాక్షసులు అడ్డుకుంటే కూడా చెట్టు వెనకాల ఉంటే కనపడరు మనకి. అటువంటి పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి. ఇట్లా వన వారాహి అంటారు. వనంలోకి వెళ్ళిపోద్ది అమ్మవారు. ప్లస్ వనము అంటే ప్రకృతి అని కూడా అర్థం. వనము అంటే ప్రకృతి అని అర్థం. ఆ ప్రకృతితో మమేకమయ్యేటువంటి అమ్మవారు. సో ఇక్కడ మీకు తప్పకుండా ఆరోగ్య లక్షణం కావడానికి, అలాగే మనకు ఉన్నటువంటి ఏదైనా మనస్పర్ధలు, భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు కానివ్వండి, లేదా కుటుంబంలోటువంటి ఇబ్బందుల నుంచి కానివ్వండి, సంతానం లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు కానివ్వండి, ఈ వనవారాహి అమ్మవారిని కనుక పూజిస్తే శత్రునాశనం, సంతానయోగం, అన్యోన్య దాంపత్య జీవనం, కుటుంబ బాంధవ్యాలు బాగా ఉండే అవకాశం ఉంటుంది. ఇక్కడ అమ్మవారిని వనవారాహి అంటారు. ఆకుపచ్చని వస్త్రం అంటే ఆకుపచ్చ గ్రీన్ లీవ్స్ ఉన్నటువంటి చీరని కనుక అమ్మాయికి బంగారు పంచు కానీ, లేదా మీకు మన దాని పేరేంటి పింక్ కలర్ అంటే ఎరుపు గులాబీ, లేత గులాబీ కాకుండా ఎరుపు గులాబీ రంగు ఉన్నటువంటి చీరను అమ్మవారికి అలంకారం చేయడం చాలా మంచి అమ్మవారికి అందమైనటువంటి తత్వాన్ని పొందుకుంటారు. ఇక్కడ అమ్మవారికి ఖచ్చితంగా మీరు ఈ వనవారాహి వ్రతానికి దుర్గా అష్టోత్తరం చెప్పాలి. ఇక్కడ మీరు వనవారాహి అమ్మవారికి దుర్గా అష్టోత్తరం చెప్పుకోవడం చాలా విశేషంగా చెప్పబడుతుంది. అమ్మవారిని అలా పూజించే ప్రయత్నం చేయండి. అలాగే ఈరోజు విచిత్రంగా అమ్మవారికి మీరు వినే ఉంటారు, వెంకటేశ్వర స్వామికి చిలకడ దుంపలు తేనెలో ముంచుకుంటున్న అలవాటు. వెంకటేశ్వర స్వామికి, మన తిరుపతి వెంకటేశ్వర స్వామికి చిలగడ దుంపల్ని తేనెలో ఉంచుకొని తింటాడు ఆయన. కొంతమంది చామ దుంపలు అంటారు, కానీ చిలగడ దుంపలు అంటే మొరంగడ్డ అంటారు తెలంగాణలో. మొరంగడ్డలో ఆయన తేనెలో ఉంచుకొని తింటాడు ఆయన. అది చాలా ఇష్టం, వెంకటేశ్వర స్వామి చాలా ఇష్టం ఆ పదార్థం. చాలామంది తెలియదు అది. అలా ఇక్కడ కూడా ఈ అమ్మవారికి, ఈ వనవారాహి అమ్మవారికి తేనెలో మొరంగడ్డలు కానీ చిలకడ దుంపలు అంచుకొని అమ్మవారి నైవేద్యం పెట్టాలి. ఇది అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి పదార్థం. ఎవరైతే తేనె, మొరంగడ్డలు అంటే చిలకడ దుంపలు, అలాగే మనకి ఉంటాయి బెర్రీస్ ఉంటాయి, చిన్న చిన్న బెర్రీస్ అంటే బెర్రీస్ కాదు, వాటిని ఏమంటారు, బెర్రీ ఫ్రూట్స్ కూడా పెట్టవచ్చు. కొద్దిగా పుల్లగా ఉంటాయి కదమ్మా, ఇంతలా ఉంటుంది ఫ్రూట్, అది కమ్మటి స్ట్రాబెర్రీ. ఈ స్ట్రాబెర్రీ కూడా చిన్నవి ఉంటాయి. ఆ స్ట్రాబెర్రీ పళ్ళు కూడా అమ్మవారు చాలా, ఆ చిన్న స్ట్రాబెర్రీ పళ్ళు అమ్మవారికి చాలా ఇష్టం. అది తెలుగులో ఏమంటారు క్షమించదు, తెలియదు నాకు. స్ట్రాబెర్రీ అనేది పేరు కాదు, తెలుగులో దాని పేరు వేరే ఉంది. ఆ పళ్ళు అమ్మవారికి చాలా ఇష్టం. అంటే తేనె, మొరంగడ్డలు, తేనె అంటే చిలకడ దుంపలు, అలాగే చిన్నవి చెట్టుకి చిన్న ఉంటాయి అవి కిక్కిరి పళ్ళు, పిప్పిరి పళ్ళు అంటారు వాటిని. ఆ పళ్ళు పెట్టాలి అమ్మవారికి. ఆ పళ్ళు నైవేద్యం పెడితే అమ్మవారికి చాలా ఇష్టం. భాగ్యనగరంలో నేను అదే చూశాను, ఇక్కడ కాలేజీలో, మ్యూజిక్ కాలేజీలో చూశాను, కింగ్కోటి మ్యూజిక్ కాలేజీలో ఆ చెట్టు ఉంది. ఆ కిక్కిరి పళ్ళు ఉంటే దొరుకుతాయి. అవి చిన్నగా ఉంటాయి, తీయగా ఉంటాయి, పుల్ల తీయగా ఉంటాయి. అవి ఆ పళ్ళు అమ్మవారి నైవేద్యంగా పెట్టే ప్రయత్నం చేస్తే అమ్మవారు ప్రసన్నురాలు అవుతారని చెప్పవచ్చు. శుభం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.